బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగానికి కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుందని ధ్వజమెత్తారు. కేటీఆర్ కు అసహనం తారాస్థాయికి చేరిందని అన్నారు. కేసీఆర్ కింద పడినప్పుడు మొదట పరామర్శించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమార్ను పట్టుకునే ఉరి తీయాలని చెప్పనే మాట అంటుండంటే వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు గమనించండి కేటీఆర్ అని అంటున్నా. ఇప్పటికైనా మాటలు కోటలు దాటుతునే జాగ్రత్త అని చెప్తున్నా. ముందు మీ ఇంటి నుండి కల్వకుంట్ల కవిత గారు వేస్తున్న ప్రశ్న సమాధానం చెప్పండి. రండి అసెంబ్లీకని కేసీఆర్ గారు కోరుతుంది మీ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవితనే కదా అంటున్నాం. అవును, అవినీతి అక్రమ జరిగిన మాట వాస్తవం చెప్పండి. కవిత గారు కూడా ఆరోపణ చేస్తున్న మాట వాస్తవం కాదా అంటున్నా.